శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఆ బ్రహ్మరాక్షసుడు వాణ్ణి దూరం నుంచి చూపించి, అదిగో ఆ అయ్యే జంకమాక, పోయి కాళ్ళు పట్టుకో అంటూనే పారిపోయాడు. బ్రాహ్మణోత్తముడికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది, గుండెల్లో కొండరాయి పడ్డట్టుంది. ముందు ఈ దుర్గంధం భరించడం ఎలా? చిచ్చి, జన్మంతా పవిత్రంగా గడిపి చివరికి రాక్షసుడి స్నేహం వల్ల ఇలాంటి చోటు కంటితో చూడడమే కాక ఆ చోట కాలు కూడా పెట్టవలసి వచ్చినదా? పైగా ఈ అనాచారుడే దత్తాత్రేయ స్వామి అంటాడు రాక్షసుడు. రాక్షసుడి మాట సరసం కాదు కదా ఇది. అత్రికి అనసూయమ్మకు కడుపు పంటైన ఆ మహాస్వామి ఇలా ఉంటాడంటే నమ్మడం ఎలా? ఎంత అవధూతైనా దాని దుంపదేగా ఇంత ఘోరమా, ఇంత అనాచారమా? మరి ఈ బ్రహ్మరాక్షసుడు నమ్మకస్తుడు లాగానే కనిపిస్తున్నాడు. నన్ను మోసం చేస్తే వాడికి ఏమొస్తుంది? వాడు నిజమే చెప్తున్నాడేమో. అయితే మాత్రం ఇంత స్తోత్రియుణ్ణి ఆ పాడు అంగడి మధ్యలోకి వెళ్ళడం ఎట్లా? వెళ్ళి ఆ అనాచారాన్ని ముట్టుకోవడం ఎట్లా? ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఆ బ్రాహ్మణుడు అట్లా తటపటాయిస్తూనే ఉన్నాడు. ఆ పిచ్చివాడు అటూ ఇటూ తిరుగుతున్నట్లే ఉన్నాడు. అంతలోనే ఏమయ్యాడో మరి కనిపించలేదు. అంతలో ఎటూ పోయే అవకాశం లేదు. ఏమయ్యాడబ్బా అని బ్రాహ్మణుడు అటు ఇటు చూస్తుండగా ఆ బ్రహ్మరాక్షసుడు దగ్గరకొచ్చి చిరచిరలాడటం ప్రారంభించాడు. బాబనయ్య, నేను ముందే చెప్పా, ఆ అయ్య పెద్ద మోసగాడు, మా చెడ్డ యాసగాడు. నువ్వు నన్ను నమ్మవని ముందే చెప్పానా? అలాగే చేశావు. చివరికి నడినెత్తిన శని కూర్చుంటే ఎవడేం చేస్తాడయ్యా? సరే, అయ్యింది ఏదో అయ్యింది, ఇక కొంపకు నడు, ఇంకోసారి చూపిస్తాలే, అప్పుడైనా కాస్త ఒళ్ళు దగ్గరెట్టుకో. బ్రాహ్మణుడు బిక్క చచ్చిపోయాడు. నిజమే, తను చేసింది తప్పు. స్వయంగా ధర్మాధర్మాలకు శాసకుడు స్వామి. వేదాలు ఆయన నిట్టూర్పులు, లోకాలు ఆయనకు క్రీడా వస్తువులు. ఆయనకు ఆచారమేమిటి, అనాచారమేమిటి? తన బుద్ధి వక్రించింది. స్వామి పెట్టిన పరీక్షకు తను నిలవలేకపోయాడు. వేదశర్మ లోలోన పశ్చాత్తాపడ్డాడు. కొన్నాళ్ళయ్యాక మళ్ళీ బ్రహ్మరాక్షసుడు ఆదరాబాదరాగా వచ్చి, రా రా, దగ్గరలోనే తిరుగుతున్నాడు అని విష్ణుదత్తుడిని పరిగెత్తించి శ్మశానంలోకి తీసుకెళ్ళాడు. అక్కడొక కటికవాడు ఉన్నాడు. వీడి దుంప తెగిపోను, మనిషి బొగ్గుల గుట్టల్లే ఉన్నాడు. చుట్టూ కుక్కలు వీడు కలిసి సగం కాలిన శవాన్ని ఒకదాన్ని చితిలోంచి యువతలు కీడ్చుకొచ్చి పీక్కు తింటున్నారు. కళ్ళు చింత నిప్పులు, మెల్లో ఎముకల దండ, చెవులకు ప్రేగుల పోగులు, ఒళ్ళంతా అట్టలు కట్టిన నెత్తురు చారికలు. వీడి జుట్టు కన్నా తాటి పీచు నయం. అది వాడి ఆకారం. వాడిని చూపించి, అదిగో ఆయనే మీ స్వామి, జాగ్రత్త అనేసి పారిపోయాడు ఆ బ్రహ్మరాక్షసుడు. బ్రాహ్మణుడు ఈ మారు మొదటి నుంచి బుద్ధిని జాగ్రత్త పరుచుకుంటూనే వచ్చాడు. స్వామి ఏ ఆకారంలో ఉన్నా సరే ఇక మోహపడకూడదు అని తీరా అక్కడి దాకా వచ్చేసరికి ఈ మారు అపనమ్మకమైతే కలగలేదు, కానీ భయం వేసింది. అయినా నిగ్రహించుకొని బిక్కుబిక్కుమంటూ దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలికిడికి పక్కకు తిరిగి చూసిన ఆ కటికవాడికి ఒళ్ళు మండింది కాబోలు. చేతిలో ఉన్న ఎముకతో చాచి కొట్టాడు. విష్ణుదత్తుడికి ప్రాణం దిమ్మెరపోయింది. అంతలో కుక్కలు భౌమంటూ మీద పడ్డాయి. ఇక బ్రాహ్మణుడికి ఒళ్ళు తెలియలేదు. బతికుంటే బలుసాకు ఏరుకు తినవచ్చని శక్తి అంతా కూడదీసుకొని పిక్కల్లోకి తెచ్చుకొని దౌడు తీశాడు. ఇంటికి చేరేసరికి నోటమ్మట నురుగు వస్తోంది. ప్రాణం పోయేట్టుంది. తనలాంటి పరిస్థితిలో ఉంటే ఆ రావి చెట్టు మీద కూర్చొని పకపక నవ్వుతున్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ఏం పంతులు, ఇంత బాగా పరిగెట్టవల అనుకోలేదయ్యా నేను, కానీ భలే ధైర్యంగా పారిపోయావులే, అందుకు మెచ్చుకోవాలి. సర్లే, ఈ హాస్యాలకేం కానీ నీకు దైవం కలిసి రావటం లేదయ్యా. నువ్వేం చేస్తావు? ఆ అయ్య అలాగే పరీక్ష చేస్తూ ఉంటాడు అందరినీ. నువ్వేదో చాలా చదువుకున్నోడివి కదా, నిలబడతావులేమనుకున్నాను. నాకెందుకు ఆ గోల? మరోసారి పిలుస్తాను, రావాలనుకుంటే రా. బ్రహ్మరాక్షసుడు మాయమైపోయాడు. సిగ్గుపడి ఇంటి వాకిట్లోనే కూలబడ్డాడు విష్ణుదత్తుడు. పాపం అతని ఇల్లాలు సుశీలమ్మ చాలా నొచ్చుకుంది. లేనిపోని సలహా చెప్పాను, తెలివి మానిన దాన్ని
ఇంత శ్రమ పడ్డారు, దైవం కరుణించలేదు. పోనీయండి, మనకున్న పుణ్యం మనకు చాలు, ఏం చేయగలం మనం. స్వామి ఏమో బహుమాయావి అని ఈ రాక్షసుడే చెబుతున్నాడాయే, మీరేమో మాయమాటే ఎరుగని భోలా మనిషాయే. అందని ద్రాక్ష పళ్ళకు అర్రులు చాచడం ఎందుకొచ్చిన పని, మీరింక విశ్రాంతి తీసుకోండి అని ఆ తల్లి శైత్యోపచారాలను తీయని మాటలతో పాటు హృదయాహ్లాదంగా చేసింది. కానీ విష్ణుదత్తుడికి తన ఈ దౌర్భాగ్యపు శారీర మోహం భరించరాదని హృదయశల్యమైపోయింది. చీ, ఈ శరీరానికి ఏదో అపకారం అవుతుందని భయపడి పారిపోయిన నాకు ఈ జన్మ ఎందుకు అని అతను లోపల చాలా సిగ్గుపడ్డాడు. పైకి మాత్రం గంభీరంగా తన మామూలు అనుష్ఠానంలో పడిపోయాడు. ఒకనాడు బ్రహ్మరాక్షసుడు వచ్చి పిలిచాడు. బ్రాహ్మణుడు వాడి కోసం రోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ మాట వాడంతా హడావిడిగా రాలేదు. బాపనయ్య, నా మాట ప్రకారం నేను 3వసారి తీసుకెడుతున్నాను నిన్ను. తొందరగా నడిస్తే దొరుకుతాడు. ఇక నీకు నేను చెప్పవలసినది లేదు. 2 సార్లు అవకాశం పోగొట్టుకున్నావు కనుక ఈ మాట పరీక్ష పై శృతిలోనే ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకో. ఆ పైన నీ కర్మ. బ్రహ్మరాక్షసుడి మాటలు పొడిపొడిగా ఉన్నాయి. వాడికి ఈయన నెగ్గుకొస్తాడనే నమ్మకం లేదని స్పష్టంగా తెలుస్తుంది. విష్ణుదత్తుడికి తల కొట్టినట్టయింది. అతను అంతకు ముందు నుంచే నిశ్చయించుకొని దానిని మననం చేసుకుంటూ ఉన్నాడు. నా వంటి పనికి మాలిన వాడి ఇంకొకడు ఉండడు. స్వామికే వంకలు పెట్టి అనాచారుడని నిందించిన నాకు సరితూగే మూర్ఖుడు ఇంకెక్కడ దొరుకుతాడు? అది కాక సర్వలోకాలకు అభయం ఇచ్చిన ఏకైక స్వామి అని తెలిసి చివరికి ఆయనను కల్లారా చూసి కూడా భయానికి లొంగి, అది కూడా శరీరం దెబ్బ తింటుందని భయపడి పారిపోయిన దౌర్భాగ్యుణ్ణి నేను. ఇక అట్లా కాకూడదు. ఇది నాకు చివరి పరీక్ష. స్వామి అనుగ్రహం పొందడమో, స్వామి పరీక్షలో నా శరీరం ముక్కలు ముక్కలై మట్టిలో కలవడమో, 2 మార్గాలు. దీనికి తిరుగులేదు. ఆ నిశ్చయంతోనే బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడి వెంట పరిగెత్తాడు. ఈ మాట వాడి ఎన్ను ఊరి వెలుపల మాలపల్లిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒకడు సచ్చిన గాడిదల మాంసం తీసి తోళ్ళు సరిచేస్తున్నాడు. చుట్టూ కుక్కలు, ఒంటి నిండా ఇనుప నగలు, నోటమ్మట పచ్చి బూతులు. అది అక్కడి కథ. వాడు మాంసం ముక్కలు తీసి కాకులకు, గద్దలకు, పక్కనున్న కుక్కలకు విసిరి వాటితో ఆటలాడుకుంటున్నాడు. బ్రహ్మరాక్షసుడు వాడిని చూపించి, అదిగో ఆయనే అనేసి పారిపోయాడు. విష్ణుదత్త సోమయాజి నిబ్బరంగా ముందుకు చూశాడు. అప్పుడు అతని మనసులో సందేహం లేశమైనా లేదు, అధైర్యం అనువంతైనా లేదు. అతను నిబ్బరంగా చెరచెర నడిచి వాడిటు చూచే లోపలే పోయి సాగిలపడి 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని దేవా శరణు అన్నాడు. ఆ కటికవాడు 2 కాళ్ళు చాచి బ్రాహ్మణుడి ఎదురు మొగం మీద తన్నాడు, తిట్టాడు, ఉమ్మేశాడు, వీపు చితికెట్టు బాదాడు, చంపేస్తానన్నాడు, ఎన్నో రకాలుగా హింసించాడు. ఎన్ని చేసినా విష్ణుదత్తుడు స్వామి పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు. ఇద్దరిది చెరొక పిచ్చి ధోరణిగాను ఉంది. కటికవాడు వాడి ధోరణిలో ఇతని ఒళ్ళంతా చితకబొడుస్తున్నాడు. వాడెన్ని చేసినా ఇతనిది ఒకటే పాట, దేవా శరణు. ఇలా చాలాసేపు గడిచింది. కళ్ళు గట్టిగా మూసుకొని కాళ్ళు అంతకన్నా గట్టిగా పట్టుకొని 2వ మాట రాని వాడిలాగా దేవా శరణు అంటున్న విష్ణుదత్తుడికి, నీకు నాతో ఏం పనయ్యా, 3 సార్లు నా చుట్టూ తిరిగావు అన్న మాటలు హఠాత్తుగా వినిపించాయి. ఆ మాటల్లో తీయదనానికి ఉలిక్కి పడ్డాడు బ్రాహ్మణుడు. కేవలం తీయదనం కాదు, అమృతం ఉందా మాటల్లో. స్వామి కాళ్ళు విడవకుండానే తల పైకెత్తి కళ్ళు తెరిచి చూచాడా విష్ణుదత్తుడు. ఎదురుగా కాషాయాంబర మనోహరుడైన స్వామి పెదవుల మీద వెన్నెల, వెన్నెలను మించిన వెన్నెల, చిరునవ్వుల వెన్నెల, నెరికరుణుల వెన్నెల, అచ్చపు ప్రేమల వెన్నెల, ఆనందం రూపెత్తిన వెన్నెల కలకలలాడుతోంది. స్వామి దర్భాసనం మీద భద్రాసనంలో పరమ ప్రశాంతంగా శుచిగా కూర్చొని ఉన్నాడు. ఆశ్చర్యంతో పాటు అటు ఇటు చూశాడా విష్ణుదత్తుడు. అక్కడ కుక్కలు లేవు, శవం లేదు, కాకులు లేవు, గద్దలు లేవు, మాల పల్లి లేదు. మనోహరమైన తపోవనం ఉంది, అద్భుతమైన ప్రశాంతి ఉంది, అనంతమైన కాంతి ఉంది.
దివ్యమైన ఆనందం ఉంది. అనిర్వాచ్యుడైన స్వామి ఉన్నాడు. విష్ణుదత్తుడికి హృదయం భరించలేనంత ఆనందంగా కలిగింది. అతడు అప్రయత్నంగా లేచి స్వామికి ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. ఆపుదామనుకున్నా ఆగకుండా అతని నోటి వెంట గంగా ప్రవాహంలా చతుర్వేద మంత్రాలు వెలువడి స్వామిని స్తుతించాయి. ఆ ఆనందంలో ఏమి చేస్తున్నాడో తనకే తెలియదు విష్ణుదత్తుడికి. కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు ధారలు కడుతూ ఉండగా మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాడు, ప్రదక్షిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, స్వామిని సృష్టిస్తున్నాడు, ఏదో ఏదో మాట్లాడుతున్నాడు. స్వామి ధన్యుడునయ్యా అంటున్నాడు. స్వామి నీ పాదాలు నాకు దక్కినా అంటున్నాడు. నువ్వు కనిపిస్తే ధన్యుడు కాని వాడెవడు అంటున్నాడు. నా వంశమే ధన్యమైంది అంటున్నాడు. స్వామి నిన్ను నిజంగా చూస్తున్నానా అంటున్నాడు. స్వామి ఎంత కరుణ నీది అంటున్నాడు. ఒక మాట కాదు, అదొక ధోరణి, అదొక పిచ్చి. ఆ పిచ్చి పట్టిన వాళ్ళు అదృష్టవంతులు. విష్ణుదత్తుడు అదృష్టవంతుల్లోకెల్లా అదృష్టవంతుడు. స్వామి మెల్లగా విష్ణుదత్తుణ్ణి శాంతపరిచాడు. స్వామి కూడా ఆ భక్తుని చూసి పరమానందంగా ఉన్నాడు. ఆయన మెల్లగా విష్ణుదత్తుడిని చేరదీసి, విప్రోత్తమా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఊహించని చిక్కు వచ్చి పడింది పిచ్చి బ్రాహ్మణుడికి. పూర్వం ఒకసారి ఇలాంటి చిక్కే వస్తే భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఎలాగోలా ఒక కోరికను వెతుక్కురాగలిగారు. ఇప్పుడు మళ్ళీ తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి కోరికల్ని? అది ఆ పేద బ్రాహ్మణుడి చిక్కు. ఇప్పుడు మళ్ళీ భార్యని అడుగుదామనుకున్నా అదేం లాభం లేదు. ఆవిడ మాత్రం ఏం చెప్పగలుగుతుంది? ఆలోచించి చెప్పవలసినదేదో ఇదివరకే చెప్పేసిందాయే. ఎదురుగా స్వామి ఉన్నాడు. ఆలస్యం చేస్తే అపరాధం అవుతుంది, వద్దంటే అదేమి అపరాధం అవుతుందో? ఏం చేయాలి ఇప్పుడు? ఆ కర్మ నైష్ఠికుడి కంతలో తటాలున ఒక ఆలోచన వచ్చి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి రేపు మా ఇంట్లో మా నాయనగారి తిథి, తమరు భోక్తగా రావాలి అన్నాడు. స్వామికి పరమానందమైంది. అతని కోరికలలోని నిస్వార్థత ఆయన్ను ముగ్ధుని చేసింది. స్వామి భోక్తగా వస్తే పితృదేవతల అంతా తరిస్తారు, తనకది చాలు. అది బ్రాహ్మణుడి ఆలోచన. స్వామి సరేనన్నాడు. సరే, రేపు మధ్యాహ్నం వేళకు మీ ఇంటికి వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు స్వామి. అప్పటికి పొద్దు బాగా పోయింది. స్వామి విష్ణుదత్తుని చూసి, నాయనా ఇక నీకు నాకు కూడా మౌన సమయం దగ్గరకు వచ్చింది. అదిగో ఆ నది దగ్గర ఆర్ఘ్య ప్రదానం చేసుకుని చీకటి పడకముందే ఇంటికి చేరు, రేపు నేనే వస్తాను అని బుజ్జగించి పంపించి వేశాడు. ఆ రాత్రి విష్ణుదత్తుడికి మరి నిద్ర పట్టలేదు. భర్త ఆనందం చూసి ఆ ఇల్లాడికి అంతకన్నా నిద్ర పట్టలేదు. ఇద్దరికీ ఇప్పుడు ఒకటే పిచ్చి. రేపు స్వామి మన ఇంటికి వస్తాడు, వస్తే మనం ఏం చేయాలి? ఎలా స్వాగతం చెప్పాలి? ఏం వంటలు చేయాలి? ఏం ఉపచారాలు చేయాలి? ఎంతసేపటికి ఇదే ఆలోచన. చేసిన ఆలోచననే మళ్ళీ చేస్తారు, చెప్పిన మాటే మళ్ళీ చెప్పుకుంటారు. మాటి మాటికి ఆనందంతో పరవశించి పోతారు. ఆ రాత్రల్లా ఆ పుణ్య దంపతులు అలా దత్తమయంగా గడిచిపోయింది. వేకోజామున వచ్చి నిత్యకర్మల ప్రసక్తి వచ్చే వరకు వాళ్ళ ప్రసంగాల్లోనే కాలం గడిపేశారు. తర్వాత విష్ణుదత్తుడు తన నిత్యకర్మలలో మునిగిపోయాడు. ఏం మునగడం అది! అనుక్షణం స్వామి వచ్చేసాడేమోననే ఆరాటమే. చీమ చిటుక్కుమంటే ఉలిక్కి పడతాడు, ఈగ కదిలితే అదిరి పడతాడు. ఆ సుశీలమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్ని వంటకాలు చేసినా తృప్తి లేదా తల్లికి. స్వామికి ఇది సహిస్తుందో లేదో, పనికొస్తుందో పనికిరాదో, పోనీ ఇది చేసి చూద్దాం, ఇది చేసి చూద్దాం అని ఎన్ని రకాల పిండి వంటలో ఎన్ని రకాల కూరలో చేస్తోందా తల్లి. అంతలో స్వామి రానే వచ్చాడు. వచ్చిన స్వామికి దంపతులిద్దరూ ససంభ్రమంగా స్వాగతం నిరపి సముచితోపచారాలు చేసి మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు. స్వామి కూడా చాలా ప్రసన్నంగా ఉండి సత్ప్రసంగాలతో వారికి ఉల్లాసం కలిగిస్తున్నాడు. కొంతసేపు మాట్లాడి సుశీలమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇక గురు శిష్యులిద్దరూ ఇష్టాగోష్ఠిలో పడిపోయారు. ఆ ఇల్లాలు వచ్చి వంట సిద్ధమైందని చెప్పింది. అప్పుడు స్వామి విష్ణుదత్తుని చూసి, అవునయ్యా, రెండో బ్రాహ్మణుడేడి? నాకు తగిన వాడినే పిలిచి ఉంటావులే అన్నాడు. విష్ణుదత్తుడు తెల్లమొహం వేశాడు. అతడికి ఎంతసేపటికి స్వామి వస్తాడని ఒకటే ధోరణి తప్ప రెండో మాటే లేదు. ఇప్పుడు స్వామి అనేదాకా రెండో బ్రాహ్మణుడి మాటే గుర్తులేదు. ఇతను కొంచెం తేరుకొని, అయ్యా, ఆ విషయాలన్నీ ఎప్పుడు మా ఆవిడే చూస్తూ ఉంటుంది. తమకు తగినవాడంటే తమరు అద్వితీయులు కనుక అది అసాధ్యం. కానీ ఎవరినో ఒకరిని ఆవిడ ఏర్పాటు చేసే ఉంటుంది.
కనుక్కొని వస్తానని లోపలికి వెళ్ళి భార్యతో విషయం మాత్రం తెలియజేశాడు. ఆవిడకు కూడా అదే పరిస్థితి. అప్పటిదాకా ఆ ధోరణి లేదు. ఇప్పుడేమిటి చేయడం? భర్తలు ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు దీనంగా. ఆ ఇల్లాలే ముందు తేరుకొని, సరే ఆ సంగతి నాకు వదిలేయండి, ముందు స్వామికి స్నానం చేయించి పీట మీద కూర్చోపెట్టండి అంది. అతను స్వామి దగ్గరకు వచ్చి, అన్నీ ఆవిడ జాగ్రత్తగానే చూస్తుందిలేండి, తమరు స్నానానికి వేయించేయండి అన్నాడు. సరే అని స్నానానికి లేచాడు స్వామి. స్వామి స్నానం చేస్తున్నాడన్న మాటే గాని ఆయన ఆ దంపతుల ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. లోపల ఆ ఇల్లాలు ఏం చేయాలో తెలియక అలా పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. సూర్యభగవాను చూడగానే ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే చేతులు జోడించి ఆ లోక బాంధవుణ్ణి ధ్యానపూర్వకంగా స్తుతించింది. ధ్యేయ సద సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిదానసన సన్నవిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరి హిరణ్మయ వభు ధృతశంఖ చక్రా. స్వామి, నువ్వు సకల బుద్ధి ప్రచోదకుడివి. నీకు తెలియంది నేను నీకు విజ్ఞాపన చేయాల్సింది లేదు. దత్తస్వామి సిద్ధంగా ఉన్నాడు. తనకు ఈడైన సహభోక్త కావాలంటున్నారు. స్వామి, మమ్మల్ని నువ్వే గట్టుకెక్కించాలి. అక్కడ ఆకాశంలో సూర్యభగవానుడు ఉలిక్కి పడ్డాడు. తాను బ్రాహ్మణార్థానికి పోవడమా? కానీ పరమ పతివ్రత శిరోమణి సుశీలమ్మ ఆజ్ఞాది. పైగా దత్తస్వామితో సహపంక్తి రెండూ దాటరానివే. సూర్యభగవానుడు మంత్రబద్ధుడిలాగా సౌమ్య రూపం దాల్చి బ్రాహ్మణాకారంతో ఆ తల్లి ముందు సాక్షాత్కరించి, తల్లి, నువ్వు కోరినట్టే చేస్తానన్నాడు. ఆమె సూర్యభగవాను సముచితంగా అర్చించి స్నానం చేసి రమ్మని పంపించింది. అక్కడ దత్తస్వామి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నాడు. లోపల రెండవ బ్రాహ్మణుడు సకాలానికి అందుకున్నాడని సంతోషిస్తున్నాడు విష్ణుదత్తుడు. స్వామి, రెండవ బ్రాహ్మణుడు వచ్చేశాడు అన్నాడు సంతోషంగా. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర.